26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నంద్యాల జిల్లాలో అహోబిలం సెంట్రిక్ గా పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పీక్స్ కి చేరింది. అహోబిలం మఠంలో తలనీలాల అంశంపై మొదలైన పంచాయతీ అఖిలప్రియ, గంగుల బ్రిజేందర్ రెడ్డి మధ్య సవాల్ ప్రతి సవాల్గా మారి హై టెన్షన్ కు దారితీసింది. అహోబిలం ఆలయంలో ఎమ్మెల్యే భూమా కుటుంబం జోక్యం చేసుకుని అక్రమాలకు పాల్పడుతోందని వైసీపీ నేత బ్రిజేందర్ రెడ్డి ఆరోపణలతో వివాదం మొదలైంది. గంగుల చేసిన ఆరోపణలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ దమ్ముంటే చర్చకు రావాలంటూ సవాల్ చేశారు అఖిలప్రియ. ఇద్దరు నేతల సవాళ్లతో రగులుకున్న రచ్చ నిన్నటి నుంచి ఇంకా కొనసాగుతూనే ఉంది. వైసీపీ నేత గంగుల బ్రిజేందర్ రెడ్డికి మరొకసారి సవాల్ విసిరారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. టెండర్ల విషయంలో అహోబిలం ఆలయంలో ప్రమాణానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రమాణం చేసేందుకు మాజీ ఎమ్మెల్యే సిద్ధమా అంటూ ప్రశ్నించారు అఖిలప్రియ. తనపై ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు. నిరూపించలేకపోతే మాజీ ఎమ్మెల్యే ఏం చేస్తారో చెప్పాలంటూ ప్రశ్నించారు. బ్రిజేందర్ రెడ్డి ఆరోపణలపై అఖిలప్రియ ఏమంటున్నారు మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు జరుగుతున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. దీనిపై మాట్లాడేందుకు మనతో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఉన్నారు. ఎందుకు ఇంత పెద్ద వివాదం నడుస్తుంది? మొన్న టెండర్లు పాడకుండానే, తలనీళ్ళలో టెండర్లు లేకుండానే ఆ సీఈఓ ఎవరో తమిళనాడు వాళ్ళకి ఎవరికి తెలియకుండా జుట్టు తీసుకుపోతున్నప్పుడు పట్టుకోవడం మీరు అందరూ చూసిందే. మరి అది ఎందుకు బ్రిజేందర్ రెడ్డి దాన్ని సమర్థిస్తున్నాడు? అంటే జుట్టు వాళ్ళు తీసుకుపోలేదు, టెండర్లు ఎవరైతే వేశారో అతను టెండర్లు అయిపోయిన తర్వాత తీసుకెళ్తున్నాడు అనేది మాజీ ఎమ్మెల్యే ఆరోపణ. మాజీ ఎమ్మెల్యే ఆయన ఎందుకు మాజీ అన్నాడు ఇప్పుడు అందరికీ అర్థమైంది. సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేకుండా, సరిగ్గా సమాచారం లేకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ప్రెస్ ముందర ఒక అగ్రిమెంట్ చూపించినాడు. ఆ అగ్రిమెంట్ నీ చేతికి ఎట్లా వచ్చింది? నేను నిన్న టెంపుల్కి వెళ్తే టెంపుల్కి సంబంధించిన మఠం చేతుల్లో కూడా అగ్రిమెంట్ లేదు. మఠం వాళ్ళకు కూడా తెలియకుండా అగ్రిమెంట్, ఈ సీఈఓ చేసిన అగ్రిమెంట్ నీ చేతికి ఎట్లా వచ్చింది? మేము అదే అడిగినాము. ఎలా వచ్చిందంటారు? అదే అందుకే లింక్ గంగుల బ్రిజేందరే చెప్పినాడు కదా, ఎవరికి లేని సమాచారం నీ దగ్గరకు వచ్చిందంటే నీకు లింక్ ఉన్నట్టే కదా. ఒకటి. రెండోది, గతంలో ఈ తలనీలాలకు సంబంధించిన టెండర్లు పాడినప్పుడు కూడా, ఈ లోకల్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఈ సీఈఓ పోస్ట్పోన్ చేస్తున్నామని చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది ఎస్పీ గారికి, మాకు లోకల్గా నోటీస్ బోర్డు మీద పెట్టడం జరిగింది. మరి పోస్ట్పోన్ అయిన టెండర్లకి నువ్వు తలనీలాలో తమిళనాడు వాళ్ళకి పంపిస్తావు అనేది మేము ప్రశ్నించినాము. ఆయన ఆరోపణ ఏంటంటే మీరు తలనీలాల టెండర్ల విషయంలో ఎమ్మెల్యే కమిషన్లు తీసుకుంటుంది, కమిషన్లు ఇవ్వనందుకే ఇంత రాద్ధాంతం చేస్తుంది అనేది ఆయన ఆరోపణ. అంటే గతంలో నువ్వు కమిషన్లు తీసుకున్నావా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు? ఆ క్లారిఫికేషన్ ఇమ్మని చెప్పండి. 2004 నుంచి 2024 వరకు నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా మాకు టెండర్లు ఎప్పుడు రాలేదు. 24 వరకు వాళ్ళకే వచ్చింది, వాళ్ళకి సంబంధించిన వర్గంకే టెండర్లు వచ్చినాయి. అంటే ఇన్ని సంవత్సరాలు నువ్వు కమిషన్లు తిన్నావని ఒప్పుకో, నేను మాట్లాడతాను దాని గురించి. జస్ట్ బికాస్ మేము ఎమ్మెల్యే అయినాం. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, చూపిస్తాను. అవసరమైతే సీఎం సభలోనే పర్మిషన్ ఇస్తే సీఎం సభలోనే నిరూపిస్తాను. నువ్వు అహోబిలంకే నువ్వు రమ్మంటే నువ్వు రాలేకపోయినావు. నువ్వు ఏడ సీఎం సభకు రమ్మను అంటే సీఎం గారు అన్ని ప్రోగ్రాంలు పక్కన పెట్టి నీకోసం వస్తున్నాడు అనుకున్నావా, లేకపోతే ఆళ్లగడ్డ కోసం వస్తున్నాడు అనుకుంటున్నావా? నిజంగా అంటే నీ దగ్గర ఆధారాలు ఉంటే నిన్ను నిరూపించాల్సింది. ఏం మాట్లాడుతున్నాడు? నేను మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు, అక్కడ నువ్వు ఆధారాలు చూపించాల్సింది. ఎందుకు ఆధారాలు చూపించాడు? ఇప్పుడు చూపిస్తా, అప్పుడు చూపిస్తాను మాట్లాడుతున్నాడు. నీ దగ్గర ఆధారాలు ఉంటే చూపెట్టు. సరే నువ్వు రావద్దులే, నువ్వు ఏదో భయమో ఏదో అనుకుందాము, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అనుకుందాం, ఇంట్లో కూర్చొని చూపెట్టు. నీ ఇంట్లో నువ్వు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఆధారాలు చూపించు. మొన్న కూడా నంద్యాలలో ప్రెస్ మీట్ పెట్టాడు. ఏం మాట్లాడినాడు? ఊరికి లెక్కలు చెప్తున్నాడు. అప్పుడు ఇంత టెండర్ పోయింది, ఇప్పుడు ఇంత టెండర్ పోయింది అని మాట్లాడాడు. ఏం ఆధారాలు చూపించాడు నా మీద? కమిషన్ల కోసం మేము కక్కుర్తి పడుతున్నాం అంటున్నాడు కదా. అహోబిలంకి వాళ్ళు కట్టాల్సిన వాళ్ళ బినామీలు కావచ్చు, లేకపోతే వాళ్ళ సొంత నాయకులు కావచ్చు, ఎంత డబ్బులు కట్టాలా నువ్వు కాని వాళ్ళందరూ నా వాళ్ళు అంటున్నావు. సరే మా వాళ్ళు ఎంత కట్టాలో నువ్వు చెప్పులే. అహోబిలం మీద ప్రమాణం చేసి చెప్తాను అంటున్నాడు. రమ్మను. నిన్న అహోబిలంకి ఎందుకు రాలేకపోయినాడు? ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయనకు వెంటనే సమాచారం పోయింది. 5 గంటలకు ప్రెస్ వాళ్ళందరూ రమ్మన్నాడు. నేను ఎక్కడ కూడా డిపార్ట్మెంట్కి నేనే చెప్పకుండా, నా డిపార్ట్మెంట్ వాళ్ళకి, నా గవర్నమెంట్లో నేనున్నా కూడా ఎవరిని నేను మొబిలైజ్ చేసుకోకుండా ఒక 2-3 బండ్లలో, మీడియా మిత్రులు కూడా ఉన్నారు కావాలంటే అడగండి, 2-3 బండ్లలో మాత్రమే నేను అహోబిలం పోయి కూర్చున్నా. నిజంగా నీ దగ్గర ఆధారాలు ఉంటే నువ్వు అహోబిలంకి రావాలనుకుంటే నువ్వు మొత్తం 2 గంటలు 3 గంటలు నువ్వు అందరినీ పోగేసుకొని, నువ్వు ఇంటికాడికి అందరినీ పిలుచుకొని నువ్వు హీరో అవ్వదామని చెప్పి అప్పుడు పోలీసు ఎట్లనే అడ్డుకుంటారు. నువ్వు అందరినీ పిలుచుకోవడం ఎందుకు? నువ్వు డైరెక్ట్ కార్ తీసుకుని వచ్చేసి ఉండాల్సింది, నేను వచ్చినా లేకపోయినా. మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్తానని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అంటే పోలీసులు అడ్డుకున్నందుకు
ఇప్పుడు నేను ప్రెస్ మీట్లలో అవును ఆ మాట చెప్పినా, కానీ నేను వాళ్ళ ఇంటికి పోలేదే. నాకు తెలుసు వాళ్ళ ఇంటికి పోతే ఇష్యూ అవుతుంది, మొత్తం డైవర్ట్ అవుతుంది టాపిక్, నా మీద ఆరోపణలు చేయాల్సింది నేనేదో అడ్డుకున్నానని చెప్పి నా మీద చెప్తాడనే ఆ ఉద్దేశంతో మేము ప్రతిపక్షంలో ఉన్నాము. నేను నేర్చుకున్నాను చాలా, అందుకే నేను డైరెక్ట్ అహోబిలం పోయినా కదా, వాళ్ళ ఇంటికాడికి నేను పోలే కదా. నేను పోయి ఇష్యూ చేయాలనుకుంటే ఎంతసేపు చేయాలనుకునేదాన్ని, నేను మొబిలైజ్ చేశానా? మీరే చూసారు వాళ్ళు ఎంతమంది గ్యాదర్ అయినారు, నా వెనకాల ఎంతమంది ఉన్నారు. నేను గ్యాదర్ చేయలేనా? బయట వాళ్ళకి మీడియా మిత్రులకి నేను గ్యాదర్ చేయగలుగుతానో లేదా తెలీదా? నేను చేయలేదు అంటే బికాజ్ నా దగ్గర న్యాయం ఉంది, నేను ఏం తప్పు చేయలేదని కాబట్టి నేను చంద్రబాబు నాయుడు కాలకాడ నేను రాజీనామా లెటర్ పెడతా అంటున్నా కదా. నువ్వు సరే నువ్వు అహోబిలంకి రావద్దు, నీ ఇంట్లో కూర్చొని నిరూపించు చాలు. ఇది పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని, ఎలాంటి విచారణకైనా సిద్ధం అనేది భూమా అఖిలప్రియ వాదనగా ఉంది. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9, ఆళ్లగడ్డ. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమనీని డౌన్లోడ్ చేయండి.